జమదగ్ని, మరొక చేతిలో రేణుకాదేవి. ఇక్కడ అమ్మవారి పటం చాలా చక్కగా అందంగా అద్భుతంగా అలంకరణ చేయడం జరిగింది. నా పక్కకు ఉన్నది చెల్లెలు శ్వేత. ఆమె పేరు కొత్తగా పెట్టిన నామకరణం మన పదవిలో బోనం శ్వేత అఫీషియల్. అండ్ అఫీషియల్ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా పెట్టిన పేరు బోనం అనే నామకరణాన్ని మేమే విడుదల చేయడం జరిగింది. ఎక్కడెక్కడో వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు మరి మా సొంతం వాళ్ళు కూడా మా చెల్లెలు మా శిష్యురాలు పెట్టుకోవాలి కాబట్టి ఒక నామకరణం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా రంగరంగ వైభోగంగా పండుగ జరిగింది. ఆ పండుగలో కూడా చాలా చక్కగా అద్భుతంగా బోనం ఎత్తడం జరిగింది. చెల్లె కానీ నేను కానీ మిగతా వచ్చినటువంటి శివగణాథులు కానీ అందరం ఎత్తుకొని పుట్టకి నందగోళానికి అలాగే గంగతి కోత్సవము ఇవన్నీ కూడా చాలా రంగరంగ వైభవం చేయడం జరిగింది. ఇలాంటి పండుగ ప్రతి ఒక్క ఇంటింటిలో జరగాలని ఎందుకో తెలిసిన అమ్మవారి కళ్యాణమే జగత్ కళ్యాణం కావాలి. అమ్మవారి కళ్యాణం జగత్ కళ్యాణం లోక కళ్యాణం. అందరు ఎవరు పండుగ చేసినా మేమేదో కోటీశ్వరులం అయిపోవాలి, ఎక్కడికో ఎదిరిపోవాలని చెయ్యరు. అమ్మ చల్లని కన్నుతో చూడాలి, బ్రహ్మాండ సృష్టిని చూడాలి. మేము శివాల గద్దెలు కూర్చుంటాం కాబట్టి ఆ గద్దె దగ్గర కూర్చున్న ప్రజలోకం బాగుండాలి, భక్త బృందం బాగుండాలి, భక్త జనం బాగుండాలి, ఆ దైవ బిడ్డలందరూ బాగుండాలనే ప్రతి ఒక్క శివశక్తి సంకల్పం, ప్రతి ఒక్క జోగిని సంకల్పము కూడా అదే. అమ్మవారు 7 ఇళ్ళ జోగురాలు వెళ్ళము కదా, 7 ఇళ్ళు తిరిగింది. 7 ఇళ్ళ ఇల్లి 16 ఇళ్ళ బల్లి అంటే నా రాతను అట్లా చేసినవా తండ్రి. పేరుకేమో శివుని బిడ్డను శివునెల్లి మాతను అఖండ జ్యోతి రేణుకాదేవిని హాడక తినేదానికంటే ఇంకా అభిమానంగా నా రాత రాసినవా తండ్రి. అడక తినేదాని రాత నన్న ఉందేమో కానీ నా రాత అంతకంటే అడ్డమైన రాతగా రాసినవా అని తల్లి కూడా చాలా బాధపడేదట. ఆ తల్లి తన రాతను తనే చదువుకొని తన జన్మను తనే చూసుకొని ఇంత దౌర్భాగ్యమైన జీవితం ఆ తండ్రి కొద్దిగా నా పట్ల ఎందుకు కనకలు చూపించలేదు, ఎందుకు నా పట్ల దయదాక్షాణం చూపించలేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరని ఆ ముగ్గురిని కన్న తల్లి జగన్మాత రేణుకాదేవి. ఆ తల్లి జగన్మాత కళ్యాణమయ్యింది, సంసార సుఖ సంతోషం నిలవని. పెళ్ళైన కొన్ని రోజులకి అంటే పిల్లారు మరణాడే. పెళ్ళైన తర్వాత భర్త చనిపోవడం, 24 సంవత్సరాల రండముండ అవతారం ఎత్తడం, ఆ తర్వాత భర్త చనిపోయిన ఇంటనైనా రక్తం తాగుతుంది కాబట్టి పరశురాముడు చిటికలయ్య డొక్కలయ్య జప్పలేశ్వరుడు సిరియాల గౌరవం పుట్టడం. ఆ చిన్న వయసులో ఉన్న పరశురామునికి మీ అమ్మ ఇట్లరా అట్లరా తిరుగుబోతూ ఇవన్నీ కూడా ఉండి లేని మాటలు చెప్పి మీ అమ్మ రక్తనం చేసి బొంపు కలుపుతుందని చెప్పడం, పరశురామయ్య చేతులు గండ్రగుడ్డలు ఇచ్చి రేణుకైల వెంట తిప్పడం పడడం, రాశి రంపాల పోడు కన్నతల్లిని పెట్టడం, కన్నల్ల మాత్రమే దెబ్బలేవు ఎల్లమ్మ. అరిపాదాల కాడికెళ్ళి తల వెంటుక పొడ వెంటుక వరకు కూడా ఆ తల్లి జగన్మాత మహా కష్టాలు పడ్డారు. కొన్ని కష్టాలు పడ్డా మనమే అబ్బో ఎల్లమ్మ కంటే ఎక్కువ పడుతున్నాము అనుకుంటాం. రవ్వ గింజంత పెసరు గింజంత కాదు ఆ తల్లి బాధల ముందు. ఇదిగో నా చేతిలోనే ఉన్నారుగా జగన్మాత. ఏమిచ్చి రుణం తీర్చుకుందాం ఆ తల్లి జగన్మాత. ఆమెనే మన ఒడిలోకి వచ్చి కూర్చుంటుంది, మన చేతులు అలంకరణగా తయారవుతుంది, మన చేతిలో కళ్యాణం చేసుకుంటుంది, మన చేతులతో బియ్యం పోసుకుంటుంది, మన చేతులతో బోనం ఎత్తించుకుంటుంది, మన చేతితోనే ఆ బోనం అన్నాన్ని తన నోటి వరకు అందించుకొని తినే అంత అదృష్టాన్ని మనకి ఇచ్చింది ఆ తల్లి. అలా ఇవన్నీ చెప్తూ ఉంటూ కూడా కన్నీళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇంత దయదాక్షానం ఆ తల్లి జగన్మాతకి. జర్ర వాళ్ళ తల్లిదండ్రులు జర రాత రాసేటప్పుడు జర చూసి రాసుకుంటే ఎంత బాగుండునో. ఆమె మన పట్ల చూపించిన దయదాక్షాణం వాళ్ళ తండ్రులు బ్రహ్మదేవుడు రాసిన రాత రాసేటప్పుడు నా బిడ్డకు ఇంత వైభోగమైన రాత రాయాలని రాస్తే బాగుండునేమో అనిపిస్తుంది. కాబట్టి అలాంటి రాత తల్లి జగన్మాతకు రాలేదు, మనకొచ్చింది. మనకి ఇంత పూర్తన్న అదృష్టమైన యోగం ఉన్నది. ఆమె రవ్వ గింజంత పెసరు గింజంత సుఖ సంతోషమైన జీవితం కానీ ఏది భూమండలం మీద ఆమె అనుభవించలేదు. పేరుకే భూలోకమాత జగన్మాత అతిలోక సుందర లావణ్య రూపిణి జగన్మాతగా పేరు పొందినా ఆ అమ్మ పడ్డ కష్టం రవ్వ గింజంత కాదు, పెసరు గింజంత కాదు, కొండంత కాదు, ఆకాశం ఎత్తు కష్టం ఆ తల్లి. ఆ తల్లి మన మీదకి వచ్చి నడయాడుతున్నది. సంటి పిల్ల మాదిరిగా మన చేతిలో
తల్లికి శతకోటి వందనాలు. ఆమె బంగారు పాదాలకు, ఆ బంగారం దగ్గర మరొక బంగారం స్వామి జమదగ్ని, సాక్షాత్తు శంకరుడు, సాక్షాత్తు పార్వతీదేవి, రేణుకాదేవి. ఈ జమదగ్ని రేణుకాదేవి ఆది దంపతులు ఈ జగతికి. ఆ ఆది దంపతుల పాదాలకు శతకోటి వందనాలు. ఈ అయ్య ఈ అమ్మ ఇద్దరు సల్లగా జగతిని కాపాడాలని రంగరంగ వైభోగంగా పండుగ చేసుకున్న చెల్లె శ్వేత వాళ్ళ కుటుంబాన్ని సల్లగా కాపాడాలని తన ఇంటికి వచ్చే భక్తులందరికీ కూడా అడుక్కున్న కోరికలు, ఆ కోరికలు కూడా స్వార్థమైనవి కాకుండా వాళ్ళ మంచి మంచి కోరికలు, ఏది పడితే అది కోరుకుంటే కాదు, జర లెక్క చొప్పున మంచి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా వాళ్ళ భక్త జనాభా నెరవేరాలి. శ్వేతవకు గురువైనందుకు మేము బాగుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి ఆ తండ్రి, ఆ అమ్మ నా కుటుంబాన్ని నన్ను కూడా సల్లంగా కాపాడుతూ నాతో పాటు నా శిష్యులు శిష్యురాళ్ళు అందరూ కూడా సల్లంగా ఉండాలని, అంత బలాన్ని శక్తిని నాకు ఇవ్వాలి, నాతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలి. తల్లిదండ్రులు వెనుక మనం నడుస్తూ ఉంటే తల్లిదండ్రులు మంచోళ్ళైతే మంచి గుణాలు వస్తాయి, చెడ్డవాళ్ళైతే చెడు గుణాలు వస్తాయి పిల్లలకి. అలా ఒక బలంగల్ల గురువు వెనుక మనం అందరం కూడా శిష్యురాళ్ళు నడుస్తుంటే గురువు దగ్గర బలానికి శిష్యురాళ్ళకు కూడా బలం చేకూరుతుంది. కాబట్టి ఎప్పుడు ప్రతి ఒక్క శిష్యుడు శిష్యురాళ్ళు గురువు అనుచరులై గురువు అడుగుజాడల్నే గురువు పాదములో పాదం వేస్తూ నడుస్తే ఇప్పుడు రాముడు నడుస్తుంటారు. రాముని పాదములో పాదమైన నడుస్తున్నప్పుడు పాదాలు పడుతూనే ఉంటాయి మట్టిలో. ఆయన పాదంలో మన పాదం పడితే ఎంత అదృష్టవంతం. రూపాయి మందం పనికిరాని మనం కూడా మన జన్మ కోట్ల విలువ చేస్తారు మన జీవితం. కాబట్టి అలా బంగారం నడిచే మార్గంలో నడిస్తే మనం బంగారం అవుతాం, ఎండి నడిచే పాదంలో నడిస్తే ఎండి అవుతాం, దొంగలు నడిచే పాదాలు వెనుక మనం నడిస్తే దొంగలమే అవుతాం. మంచి గురువులు వెనుక మంచి బలము శక్తి ఉన్నవారు వెనుక నడిస్తే మనము బలవంతులం అవుతాం. కాబట్టి మంచి గురువులను పట్టుకోండి. ఆ గురువుల వెనుక ఎప్పుడు కూడా భుజం వెన్ను కట్టుకొని ఉండాలి. మీరందరూ కూడా సల్లంగా బతకాలి. మీ గురువులకు ఉన్నంత బలం శిష్యురాలకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇద్దరు అయ్యా అమ్మల చేతిలో ఉన్నారుగా, ఈ మాటలు అబద్ధము కాదు, సత్య ప్రమాణంగా అందరి జీవితాలు బంగారమే రావాలని ఆ ఇద్దరిని ఆది దంపతుల్ని వేడుకుంటూ ఈ పదార్ పండుగ చాలా రంగరంగ వైభోగంగా, అంటే చిన్నగా చేసుకున్నా కూడా దాన్ని మనం అనుకోవాలి రంగరంగ వైభోగము అని. ఎవరికి తోచినంత వాళ్ళు చేసుకుంటారు. ఒకరు కోట్ల రూపాయలకు శ్రీమంతులుండి కోట్ల రూపాయలు పెట్టి చేస్తారు. ఒకరు పూరి గుర్చులుండి 10,000లో దేవుని అర్థం చేసుకుంటారు. అది కూడా అమ్మ స్వీకరిస్తుందిగా. అందుకే అంటున్నాను, రూపాయి నుంచి కోట్ల వరకు పెట్టుకొని చేసుకున్న వాళ్ళందరిది కూడా రంగరంగ వైభోగంగా. కాబట్టి ఇవాళ మా పదార్ పండుగ రంగరంగ వైభోగంగా జమదగ్ని అమ్మవారి పుస్తల్ని కూర్చడము, అమ్మవారి మెడలో అలంకరణ చేయడం జరిగింది. కాబట్టి స్వామివారే స్వయాన పుస్తల్ని గుచ్చడం, ఆ పుస్తలు అమ్మవారి మెడలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సాక్షాత్ జమదగ్ని రేణుకాదేవి పాదాలకు శతకోటి వందనాలు. హర హర మహాదేవ్ మాతాకి జమదగ్ని సమేత రేణుకా మాతాకి హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ జమదగ్ని సమేత రేణుకా మాతాకి హర హర మహాదేవ్ శంభో శంకర్ హర హర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.